స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆరాధించడమే కాదు, అలాంటి వ్యక్తిని మరి అతను సువార్త కూడా ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ మాట మీరు ఒకసారి యెషయా గ్రంథం 10వ చదవగలరా? యెషయా గ్రంథం 10వ చదవండి, నేను ముగిస్తాను. దైవజనులు వచ్చారు కాబట్టి మనం సేవకులు, మనం బలహీనం కాదు. ఏమండి? దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనం కూడి ఉండట ఇది ఈనాడు మనం అనుకోండి కాదు, కానీ ఈ దేవుడు సనాది సంకల్పంలో ఏనాడు ఆయన హల్లెలూయా 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 మహిమ 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 ఘనత 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 ప్రభావం నిక్కినయ అయా హల్లెలూయా స్తోత్రములైన స్తోత్రములైన ఓ పరిశుద్ధాత్మదేవునికి వందనాలు 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 వందనాలైన వందనాలు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా ట్రైబల్ ఏరియా. అయితే మాకు ఒక 70 కిలోమీటర్ల దగ్గరలో రాజమండ్రి సిటీ. మరి అన్న విజయరాజు అన్నగారు మరి మా ఏరియా కూడా పరిచర్యకు వస్తూ, అలాగే అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి స్వార్థకులకు మోటివేట్ చేస్తూ మంచి వర్తమానాలు అందజేస్తూ, ఎందుకంటే దైవికంగా మనము ఒకవేళ ఆర్థికంగా దేవుని సేవలో కొనసాగలేకపోవచ్చు, కానీ ఆత్మీయత ఆహారం అనేది ఉండి ఆత్మీయంగా ప్రోత్సహించే వాళ్ళు ఉంటే మరింతగా మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. దేవుడి ద్వారా తెలుస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పరిశుద్ధాత్మ మీరు ఐక్యపరిచేవాడు, ఒకే మనసు వచ్చేవాడు, తండ్రి ఒకే మాట, ఒకే భాష, ఒకే అర్థాన్ని చెప్పేవాడు. అందరికన్నా నిన్నగా నన్నందరికన్నా నిన్నగా పెంచుతున్నావా 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 నన్ను పెంచుతున్నావా అందరికన్నా నిన్నగా నన్నందరికన్నా నిన్నగా పెంచుతున్నావా 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 నన్ను పెంచుతున్నావా. అవును ప్రభు అవును ప్రభు పెంచుతున్నాను నిన్ను పెంచుతున్నాను పెంచుతున్నాను నిన్ను పెంచుతున్నాను. ప్రేమను ప్రేమను అందరికన్నా రోధించాలి అంటూ మాట్లాడినటువంటి మెల్కిసెదెక్ పాస్టర్ గారిని బట్టి కూడా వందనాలు. మనం రోదన చేయాలని చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక కుక్క ఆ వీధిని పోతూ ఉంది. ఆ వీధిని పోతున్నటువంటి కుక్క ఎవరో స్కూటర్తో గుద్దేశారు, దాని కాళ్ళు విరిగిపోయింది. అప్పుడే ఒక చిన్న కుమారుడు, వారికి చిన్న అబ్బాయి కాన్వెంట్ కి వెళ్తూ ఉన్నాడు. వాడి వయసు ఎంతో ఉండదు, ఒక 5 సంవత్సరాల వయసు కుర్రవాడు, చాలా చిన్నవాడు. కాన్వెంట్ కి బ్యాగ్ తగిలించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ కాలు విరిగినటువంటి కుక్కను చూశాడు,
కాన్వెంట్కి వెళ్ళడం మానేసి ఆ కుక్కను తీసుకుని ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. ఆ కుక్కను తీసుకుని ఇంటికి వచ్చి వాళ్ళ డాడీతో అంటున్నాడు, డాడీ ఈ కుక్కని ఎవరో గుద్దేశారు, దీని కాలు విరిగిపోయి ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది, అందుకే నేను స్కూల్ మానేసా, ఇదిగో ఈ కుక్కను తీసుకొచ్చాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, దీని కాలు బాగుపడాలన్నాడట. అంటే వాళ్ళ డాడీ పశువుల డాక్టర్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ డాడీ పశువుల డాక్టర్, పశువులకు వైద్యం చేయడం చూశాడు కనుక ఈ కుక్కకి కూడా ఏదో చేస్తాడు అనేటటువంటి బలమైన విశ్వాసంతో ఆ కుక్కను తీసుకుని ఇంటికి వచ్చి నువ్వేం చేస్తావు తెలియదు, దీని కాలు మంచిగా ఉండాలి, ఈ కుక్క బ్రతకాలి అన్నాడట. తండ్రి వెంటనే సరే దాన్ని తీసుకెళ్లి ఆ స్లెటర్ మీద పడుకోబెట్టి ఉన్నారట. అక్కడికి వెళ్ళి దాన్ని ఆ పడక మీద పడుకోబెడితే వాళ్ళ నాన్న 2 కర్రలు తీసుకొచ్చి దాని కాలికి కట్టు వేసి దాన్ని స్ట్రైట్ గా చేసి అన్నాడట, మరి ఎవరే తీసుకొచ్చావు కానీ ఈ కుక్క 4 రోజుల వరకు నడవకూడదు, తిరగకూడదు, దీని బాధ్యత నీదే అన్నాడట. ఏమన్నాడు? ఈ కుక్క నడవకూడదు, తిరగకూడదు, దీని బాధ్యత నీదే అన్నాడట. అలాగే డాడీ అన్నాడు. ఇంకా కాన్వెంట్కి వెళ్ళడం మానేశాడు 5 రోజుల కుర్రాడు. ఆ కుక్కనే పట్టుకుని ఉన్నాడు, ఆ కుక్కనే చూస్తున్నాడు, కుక్కకి అన్నం పెడుతున్నాడు, పడుకోబెట్టుకున్నాడు, ప్రక్కన పడుకోబెట్టుకున్నాడు. తర్వాత వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అది పడుకోగానే. కాబట్టి ఆ కుక్కని 5 దినాలు కాపాడిన తర్వాత దాని కాలు పాల్పడి గెంతులు వేసుకుంటే అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడట, ఇంకా దాన్ని విడిచిపెట్టే అన్నాడట. హల్లెలూయా. అప్పుడు ఆ బాబు ఏం చేశాడంటే కుక్కను తీసుకెళ్లి వీధిలో విడిచిపెట్టేశాడు. వీధిలోకి విడిచిపెట్టగానే అది తోక ఆడించుకుంటూ వెళ్ళిపోయింది, పరిగెట్టుకుంటూ చెంగిన గంతులు వేసుకుంటూ మునుపటి కుక్క వలె మరలా అది వెళ్ళిపోయింది. తర్వాత బాబు కాన్వెంట్కి వెళ్ళిపోతున్నాడు. మామూలుగానే వారి దినచర్య జరుగుతున్నాయి. వెళ్తున్నాడు. కొన్ని దినాల తర్వాత ఒక జోరున వర్షం పడుతూ ఉంది. ఒక పెద్ద వర్షం పడుతూ ఉంటే పిల్లరా ఆ వర్షంలో వీళ్ళందరూ గది తలుపులన్నీ వేసుకొని కూర్చొని ఆ రాత్రి వారు భోజనం చేస్తూ ఉన్నారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తండ్రి, కుమారుడు, తల్లి భోజనం చేస్తూ ఉంటే ఈ పెద్ద వర్షం పడుతున్న సమయంలో వీరి యొక్క తలుపు కిర్రమంటుందంట, సౌండ్ వస్తుంది. ఏంట్రా సౌండ్ అనుకుని వర్షం పడుతుంది కదా ఏదోలే అని కొంచెం సేపు ఆగి ఉన్నారు. మరలా అది కిర్రమని సౌండ్ వస్తుందంట. అరే ఏంటో చూడన్నా వెళ్ళి అని చెప్తే వీడు బాగు చేసినటువంటి కుక్క వచ్చి కాళ్ళతో గోగుతూ తలుపుని. వెంటనే తలుపు తీసిన వెంటనే కుక్క కనబడగానే అన్నాడు, హే చిన్ని వచ్చేసావా అని దాన్ని కౌగిలించుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని, లేకపోతే దాంతో ఆడుకోవాలని కొన్నాడు అనుకుంటే ఆ కుక్క ఏం చేసిందంటే వీడి చేతుల నుంచి పారిపోయి గేట్ దగ్గరికి వెళ్ళిందంట. ఎందుకు అలా వెళ్ళిపోతుంది వర్షంలో చూస్తే మరొక కాలు విరిగినటువంటి కుక్క ఆ కుక్క తీసుకొచ్చింది. హల్లెలూయా. మరొక కాలు విరిగినటువంటి కుక్కని ఆ కుక్క తీసుకొచ్చి గేట్ దగ్గర చూస్తే ఏం నీకు బాగు చేశానని మళ్ళా దాన్ని తీసుకొచ్చావా అని వాడు ఆనందించి ఆ కుక్కను తీసుకొని వెళ్ళి తండ్రికి చూపించి, దానా మన కుక్క బాగుపడింది కదా, ఇది వెళ్ళి మరొక కుక్కను తీసుకొచ్చింది అని చెప్తే తండ్రి సంతోషించి సరే అని దానికి వైద్యం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఆ కుక్క ఉన్నటువంటి జ్ఞానం, ఆ కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం మనలో ఉందా? ఒక ఉపదేశం బోధించడమే బాధ్యత, ఒక అపోస్తలు బోధించడమే బాధ్యత, లేకపోతే ఒక పాస్టర్ బోధించడమే బాధ్యత, ఒక గురువు బోధించడమే బాధ్యత సువార్తని? ఈ సువార్తని అందుకున్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత నీవు బాగుపడ్డావు కనుక నీవు నశించినటువంటి ఆత్మను మరొకరిని తీసుకురావాలి. హల్లెలూయా. కుక్కకున్నటువంటి విశ్వాసం, ఆ కుక్క నన్ను బాగు చేసినటువంటి డాక్టర్ నిన్ను కూడా బాగు చేస్తాడు అని తీసుకొచ్చింది. నన్ను బాగు చేసినటువంటి యేసయ్య నిన్ను కూడా బాగు చేస్తాడని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా మనము నమ్మకమైనటువంటి, పోయినసారి నేను మీతో చెప్పినప్పుడు మనము నమ్మకమైనటువంటి వారముగా, పిలువబడినటువంటి వారముగా, విశ్వాసముగా మనం ఉండాలి అని చెప్తూ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. క్రీస్తునందు నమ్మకమైనటువంటి వారు, పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు అనేక మంది, కానీ నమ్మకమైనటువంటి వారు ముగ్గురు. హల్లెలూయా. వారెవరు? యోహాను, పేతురు,
యాకోబు వీరు మాత్రమే 12 మంది శిష్యుల్లో యేసు యొక్క రూపాన్ని చూడగలిగారు. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని మెప్పును పొందగలిగారు, నమ్మకమైనటువంటి వారిగా బ్రతికారు. ప్రియులారా, ఈరోజు 2వ తిమోతి 1వ అధ్యాయము 9వ మాట ఒకసారి చదవండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షతను బయలుపరచబడినదియునైనా కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఎలా పిలుచుకున్నాడండి మనల్ని దేవుడు? ఎలా పిలుచుకున్నాడు మనల్ని? పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుచుకున్నాడు. ప్రియులము, హల్లెలూయా. ఎంత చక్కని మాటలు బైబిల్ గ్రంథములో క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ అందించారో ఒకసారి ఆలోచించండి. మన పిలుపు పరిశుద్ధమైనటువంటి పిలుపు. మనము దేవుని వారసులము. ఒకటి, జగత్ పునాది వేయబడక ముందే మనము నిర్మించబడినాం. ఎఫెసీ పత్రిక 1:45 మనకి 4:5 చెప్తూ ఉంటాడు. జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే డాక్టర్ అవుతానంటే ఎలాగవుతామండి? ఇంజనీర్ అవుతానండి, ఎంత చదివేశానండి బాబు, గోల్డ్ మెడల్ వచ్చింది, ఉద్యోగం దొరకలేదు, చివరికి ఏం చేస్తున్నాడు? పాస్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించుకున్నటువంటి దేవుడు నిన్ను ఏం చేయాలో ఆయనకి తెలుసు. నువ్వు డాక్టర్ కోర్స్ చేసినా, నువ్వు ఇంజనీర్ కోర్స్ చేసినా, నువ్వు అమెరికా పారిపోదామన్నా దేవుడు మరలా నిన్ను ఇక్కడికి లాక్కొచ్చేస్తాడు. నీకు ఎక్కడ సేవ అయితే ఉందో, నీకు ఎక్కడైతే దేవుడు ఒక పనిని నిర్ణయించాడో అక్కడికి లాక్కొని వచ్చేస్తాడు. నేను అలాగే బైబిల్లో జీవించడం తెలియదు, బోధించడం తెలుసు. నువ్వు బోధిస్తున్నావు కానీ బైబిల్లో జీవించడం లేదు, కాబట్టి నీ జీవితం వ్యర్థం. సేవకుడిగా కూడా నీ జీవితం పనికిరాదు. నీకు నమ్మకం లేనటువంటి వాడి దృష్టిలో నువ్వు అందులో కూడా మనము బైబిల్ అవ్వాలి. బైబిల్ మనము బైబిల్ అవ్వాలి, మన జీవితం బైబిల్ అవ్వాలి. అప్పుడే మనం నిజమైనటువంటి సేవకులం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ మోసే పాటలు కాదండి, బైబిల్ తీసుకెళ్తే సంఘస్థుడు కాదండి, బైబిల్ తీసుకెళ్తే క్రైస్తవ ఉత్తముడు కాదండి. నీ జీవితం బైబిల్లో ఉండాలి. పెద్దకొచ్చి దేవాలయాల్లో రోధించి 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 ఏడ్చి 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 ప్రార్థన చేసి హల్లెలూయా 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 అంటూ ప్రార్థన చేసి ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడి ప్రార్థన చేసినటువంటి ఒక ఇతర స్త్రీలు ఇలా ప్రార్థన చేస్తూ చేస్తూ గెలుచుకుంటూ వెళ్తే ఒక కాలు ఒక పక్కన ఆవిడ తగిందట. ఆవిడ కాలు పక్క ఆవిడ తగిలితే ఆ క్షణంలో ఏం అవ్వలేదులేండి. ఇప్పుడు చూసుకుంది ఇలాగా మళ్ళీ ప్రార్థన చేసి ప్రభు దేశాన్ని రక్షించు, ప్రపంచాన్ని రక్షించు, ప్రధానమంత్రి రక్షించు, మా సంఘాన్ని రక్షించు, మా యువకులను రక్షించు అన్ని చేసేసిందండి. ప్రార్థన అంతా అయిపోయింది. బయటకు వచ్చింది నాకు అంటుంది, ఏమే నాకు కాలు కనపడలేదా, తొక్కు పెట్టేసింది మొన్న చూడు అలాగే. హల్లెలూయా. హల్లెలూయా. ఏడ్చేసావు, కన్నీరు కట్టేసావు, బాగుందా మాట్లాడేసావు, బయటకు వచ్చిన వాటిని మాట్లాడి ఏమే నీకు కళ్ళు కనపడలేదా, తొక్కు పడేసి చూడు దొంగ మొండక ఏంటే ఎందుకు ఇది తగిలేస్తా ఇచ్చేస్తావా అంతే. జుట్టు జుట్టు తీసుకుని గంట సేపు ఫైటింగ్. హల్లెలూయా. అదాన్ని నేను వెళ్తూ ఏంటయిందమ్మా అంటే ఇదండి, ఇద్దరికి సేవట్లు ఎట్టి ఇద్దరిని ఎడగొట్టి ఇంటికి పంపించాలి. ఇదేనమ్మా మీ పాస్టర్ గారు నేర్పించారని ఒక మాట అన్నా, నీకేమనలేదు, మానే వెళ్ళిపోయారు దెబ్బకి గొడవ. ఇదేనా మీ పాస్టర్ గారు నేర్పించారు అన్నాడు. ఎవరికి చెడ్డ పేరండి అది? సంఘానికి కాదు, నాయకుడికి చెడ్డ. ప్రియులారా, మనము నాయకులమైనటువంటి మనము అశ్రద్ధ చేయకూడదని మీకు చెప్పాడు. మన సంఘ కాపరి నిర్లక్ష్యం చేస్తే సంఘం పాడైపోతుంది, రైతు నిర్లక్ష్యం చేస్తే పంట పాడైపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల మీద నిర్లక్ష్యం చేస్తే పెంపకం మీద బిడ్డలు పాడైపోతారు. తర్వాత అబ్బాయి ఏంటి చెల్లోరు చదువుతుందండి బాబు, ఎమ్మెల్యేలో చేసి వెళ్ళిపోయింది. చెల్లోరు నువ్వు నేర్పించింది అది, నువ్వు వాడు చూస్తూ ఉంటే టీవీలు వాడు కార్యక్రమాలు చూస్తూ నవ్వుతూ ఉంటే ఆడితో పాటు భలేగా అయిపోయారా అంటే నా చిన్నప్పుడు నేను అనుభవించలేదు, ఇప్పుడు ఇది అనుభవించాలి. ఏమనుభవించాలి? ఈ చిన్నప్పుడు శ్రద్ధలేదు, ఇది వెయ్యాలా? మనమే పాటు చేసుకుంటున్నాం మన పిల్లల్ని. మన పిల్లల్ని పాడు చేస్తాం, మన సంఘాన్ని పాడు చేసుకుంటున్నాం. ఇంకెవరికి బోధిస్తావు నువ్వు? నీ కొడుకుని నీ ఇంట్లో
నీవు అదుపులో పెట్టుకోలేకపోయావు, నీ భార్యను నీ ఇంట్లో నీవు అదుపులో పెట్టుకోలేకపోయావు. ఇక నువ్వెవడికి బోధిస్తావు? బోధిస్తే ప్రయోజనం ఉంది. వీడు బోధిస్తున్నాడు కానీ ఆడి ఇంట్లో తల్లం సరిగా ఉండదు తెలుసా, పక్కనోడు మాట్లాడతాడు బయటకు మనకు తెలియకుండా. అంటాడా అండి? అంటాడా అండా? కాబట్టి మనము బైబిల్ అవ్వాలి. దేవుని పిలుపుని అందుకున్నటువంటి మనము క్రైస్తవ సహోదరి సహోదరులారా, బైబిల్ మోసినంత మాత్రాన్ని క్రైస్తవులు కాదు కానీ మొదటి వర్తమానంలో మీరు మాట్లాడి స్తోత్రం ప్రభు, అలా రెండవ వర్తమానంలో మూడవ వర్తమానం కూడా ప్రేమ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభు. మీ యొక్క అప్లికేషన్స్ నా దగ్గరికి ప్రశాంత్ కుమార్ గారు అందించారు. మీ జిల్లా మంది విజయనగరం జిల్లా అప్లికేషన్స్ ఇవన్నీ కూడా మీ జిల్లా అప్లికేషన్స్ ఇవి. మీ ప్రొఫైల్స్, మీ ఫైల్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని అప్లికేషన్స్, సాక్ష్యాలు నాకు అందించినటువంటి వారు ఉన్నాయి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఎవరు ఇచ్చారు అనేది. మీ అందరి యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అయితే ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే బరువు తీసుకొని వచ్చినప్పుడు చనిపోయేసరికి అది మా ఆవిడ ఏదో పనికి వెళ్ళి అలా చేయడం నేను ఎత్తలేరు ఒక చేస్తావు కదా చేయలేదు. అదే చెప్పాను మా బాబుకి చెప్తాను ఉందండి చేస్తారా